మెయిన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సౌత్ ఇండియన్ అథెంటిక్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ దీని వచ్చి కనకపురం తెలుగింటి భోజనం. ఈ తెలుగింటి భోజనంలో చక్కగా అన్ని రకాలు, అంటే ఒక రసం, సాంబారు, పెరుగు, అంటే ఒక పప్పు, మళ్ళీ పప్పులో ముద్దపప్పు కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. ముద్దపప్పు మనకి విడిగా కావాలన్నా కూడా ముద్దపప్పు ఆవకాయ రైస్ ఇస్తారు. బట్ మనకి వెజిటేరియన్ థాలీలో కూడా ముద్దపప్పు ఉంటుంది, నెయ్యి కూడా ప్రొవైడ్ చేస్తారు. నెయ్యి ముద్దపప్పు వేసుకుని కొంచెం ఆవకాయ కలుపుకుని, ఆవకాయ పచ్చళ్ళు 2 రకాల పచ్చళ్ళు ఉంటాయి, 2 రకాల పళ్ళు ఉంటాయి. కాబట్టి మంచి ఆవకాయ కలుపుకొని తింటే ఉంటుందండి నా సామిరంగా అదిరిపోద్ది అంతే. నెక్స్ట్ ఇక్కడ రాగి సంకటి కాంబినేషన్. ఈ రాగి సంకటి కాంబినేషన్తో మ్యాక్సిమం ఇక్కడున్న అన్ని నాన్ వెజిటేరియన్ కర్రీస్తో ఈ రాగి సంకటి కాంబినేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రాగి సంకటి నాటుకోడి, రాగి సంకటి యాట మాంసం కూర, రాగి సంకటి చేపల పులుసు, అట్లా మనం రాగి సంకటితో ఏ కాంబినేషన్ అయినా కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ముఖ్యంగా హైలైటెడ్ కాంబినేషన్స్ ఏంటి అంటే రాగి సంకటి నాటుకోడి, రాగి సంకటి మటను అంటే యాట మాంసం, రాగి సంకటి చేపల పులుసు అన్నమాట. ఇవి 3 హైలైట్ కాంబోస్ అనమాట. అట్లాగే విడిగా కూడా ఇక చేపల పులుసు, కోడిగుడ్డు కూర, కోడిగుడ్డు అట్టు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్రైసెస్ రేంజ్ వచ్చి, అంటే నాన్ వెజిటేరియన్ కర్రీస్ ప్రైసెస్ రేంజ్ వచ్చి 220 నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ 380 వరకు కూడా ఉందన్నమాట.